డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి కేబినెట్ సమావేశానికి డుమ్మా కొట్టారు. ఇది వరుసగా మూడోసారి. గతంలో జరిగిన 2 కేబినెట్ సమావేశాలకి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. అంతకు ముందు జరిగిన మరో 2 కేబినెట్ సమావేశాల్లో మధ్యలో నుంచే పవన్ కళ్యాణ్ వివిధ కారణాలు చెప్పి వెళ్ళిపోయారు. ఇలా వరుసగా పవన్ కళ్యాణ్ ఎందుకు కేబినెట్ సమావేశాలకు డుమ్మా కొడుతూ ఉన్నారు? మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమానికి మాత్రం పవన్ కళ్యాణ్ గారు హాజరయ్యారు. మరి కేబినెట్ భేటీకి ఎందుకు హాజరు కావడం లేదు? దీని మీద ఇప్పుడు చర్చ నడుస్తోంది. జనసేన పార్టీ నుంచి దీని మీద సరైన వివరణ అయితే రావడం లేదు. పవన్ కళ్యాణ్ ఒకవేళ ముందుగానే రాజకీయంగా జాగ్రత్త పడుతూ ఉన్నారా? కేబినెట్ భేటీల్లో మరీ ముఖ్యంగా భూములకు సంబంధించిన నిర్ణయాలు ఎక్కువగా ఉంటాయి. భూ కేటాయింపులు, కొన్ని పాలసీలు అయితే చాలా వివాదాస్పదంగా కూడా ఉంటూ ఉన్నాయి. కొన్ని భూ కేటాయింపులు చాలా వివాదాస్పదంగా కూడా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ముందే జాగ్రత్త పడుతూ ఉన్నారా? రేపు ప్రొద్దున వీటన్నిటి మీద ఏదైనా తేడా వస్తే, లేదు నేను ఆ రోజు కేబినెట్ సమావేశానికి కూడా పోలేదు, నాకు సంబంధం లేదు అని చెప్పడానికి ఏమైనా ముందే పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్త పడుతూ ఉన్నారా అన్న ఒక చర్చ కూడా నడుస్తోంది. లేదంటే పవన్ కళ్యాణ్ కు తన విధుల మీద నిబద్ధత లేకపోవడం వల్ల ఆయన కేబినెట్ సమావేశానికి హాజరు కావడం లేదా అన్న చర్చ నడుస్తోంది. కొన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారు సమీక్ష నిర్మించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు విజయవాడలో ఉన్నా సరే ఆ సమావేశాలకి రావడం లేదు. ఇప్పుడు ఏకంగా వరుసగా 3 కేబినెట్ సమావేశాలకి డుమ్మా కొట్టడం, అంతకుముందు 2 కేబినెట్ సమావేశాల నుంచి మధ్యలోనే వెళ్ళిపోవడం, అప్పుడైతే అనారోగ్య కారణంగా వెళ్ళిపోయారని చెప్పారు. కానీ వరుసగా 3 కేబినెట్ భేటీలకి రాలేదు. సరే ఈ రోజు ఎందుకు రాలేదు? మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కూడా ఎందుకు రాలేదు? ఇలా వరుసగా కేబినెట్ సమావేశానికి రాకపోవడం అనేది మాత్రం ఇది సాధారణమైన అంశంగా చూసే పరిస్థితులు అయితే కనిపించడం లేదు. ఏదో జరుగుతోందా కూటమిలో? పవన్ కళ్యాణ్ ముందే జాగ్రత్త పడుతూ ఉన్నారా? ఈ నిర్ణయాలన్నిటికీ నేను బాధ్యత వహించదలుచుకోలేదు అని ముందే సిగ్నల్స్ ఇస్తూ ఉన్నారా? రేపు ప్రొద్దున తేడా వచ్చినా సరే తనకు సంబంధం లేదని చెప్పడానికి ఏమైనా పవన్ కళ్యాణ్ జాగ్రత్త పడుతూ ఉన్నారా అన్న అనుమానాలు అయితే వ్యక్తం అవుతూ ఉన్నాయి. సో దీని మీద పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి కార్యాలయం కావచ్చు, ఒక స్పష్టమైన వివరణ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే డిప్యూటీ సీఎంగా చేసిన తర్వాత అత్యంత ముఖ్యమైన కీలకమైన నిర్ణయాలు తీసుకునే కేబినెట్ సమావేశానికి వెళ్లకుండా వరుసగా ఇలా ఎందుకు డిప్యూటీ సీఎం డుమ్మా కొడుతూ ఉన్నారు? దీని మీద అయితే ప్రజల్లో తప్పుడు సంకేతాలు అయితే వెళ్తూ ఉంటాయి. అంటే పవన్ కళ్యాణ్ కేబినెట్ భేటీకి వెళ్ళి ఒక గంట సేపు కూర్చునేంత నిబద్ధతను కూడా చూపెట్టలేకపోతూ ఉన్నారా? కేబినెట్ కంటే ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయా? అట్ ది సేమ్ టైం ఇతర కార్యక్రమాల్లో మాత్రం పవన్ కళ్యాణ్ గారు పాల్గొనగలుగుతున్నారు కదా, మరి ఇక్కడికి ఎందుకు రావడం లేదు అన్న ఒక చర్చ అయితే నడుస్తోంది. ఇదివరకు జరిగిన కొన్ని కేబినెట్ భేటీలో ఈ భూ కేటాయింపుల పైన స్వయంగా పవన్ కళ్యాణ్ కూడా అభ్యంతరం వ్యక్తం చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. మరీ ముఖ్యంగా లులు గ్రూప్ కు ఇష్టానుసారం భూములు ఇస్తూ ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆడించాలి కానీ ప్రభుత్వాన్ని ఈ సంస్థలు ఆడిస్తూ ఉన్నట్టుగా ఉన్నాయి, ఏ ప్రాతిపదికన భూములు ఇస్తూ ఉన్నారు అని కూడా ఆయన ప్రశ్నించిన ఉదంతం కూడా ఉంది. నిబద్ధత లేక అక్కడ వెళ్ళి ఒక గంట సేపు కూర్చునే ఓపిక లేక ఇబ్బంది పడుతూ రావడం లేదా, లేకుంటే ముందు జాగ్రత్తగా నాకు సంబంధం లేదు ఈ వ్యవహారాలు ఈ నిర్ణయాలు అని చెప్పడం కోసం ఇప్పటి నుండి జాగ్రత్త పడుతూ ఉన్నారా?